సార్వత్రిక ఎన్నికలకు ముందు తొలి బహిరంగ సభకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కృష్ణా జలాల హక్కుల సాధన పేరుతో నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ లో 30 ఎకరాల స్థలంలో బీఆర్ఎస్ జంగ్ సైరన్ పోరు సభ నిర్వహిస్తోంది. మాజీ సీఎంగా కేసీఆర్ హాజరయ్యే మొదటి సభకు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి జన సమీకరణ చేయబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సభ జరగబోతుంది. కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో నల్గొండ సభా స్థలానికి చేరుకుంటారు. సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సభ నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. వ్యక్తిగతంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని, బాంబులు పేల్చొద్దని నిబంధనలు పెట్టారు. కేసీఆర్ సభకు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణ హక్కులు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకుంది. అయితే బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి ఒప్పందాలు జరిగాయని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. అసెంబ్లీ వేదికగా దీనిపై వాడి వేడి చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. కృష్ణా జలాల హక్కులు, నాగార్జున సాగర్ అంశాన్ని అస్త్రంగా తీసుకుని ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి అన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. కేసీఆర్ ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను వదులుకోవడానికి ఒక టార్గెట్ అంటే దాని నిరసన, దాని పట్ల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఈ రోజు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉంది నల్గొండ జిల్లా కేంద్రంలో. అయితే ఈ గడిచిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో సర్వత్రా ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులకు కావచ్చు, రాజకీయ పరిశీలకులకు కూడా ఒక ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటు శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటి వరకు కూడా బహిరంగంగా ఎక్కడ కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడలేదు. అదేవిధంగా ఈ రాజకీయ పరమైన కామెంట్లు కూడా ఎక్కడ చేయలేదు. అటువంటి సందర్భంలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆయన ఒక వేదికలో మాట్లాడుతున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఒక క్యాడర్ను సిద్ధం చేసే టార్గెట్ తో కూడా ఈ సభ ఉంటుందన్న ఒక అభిప్రాయం అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తమవుతా ఉంది. ఇప్పటికి ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి కూడా భారీగా క్యాడర్ను తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు భారీగా జన సమీకరణ అయితే కొనసాగుతా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలకి సంబంధించి ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో, వీరు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ మంత్రులందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి బాధ్యత అప్పగించారు జన సమీకరణ పైన. మధ్యాహ్నం 3 గంటలకి నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయితే ఇటు పోలీసులు ఈ సభకు అనుమతించారు. అయితే 3 గంటల తర్వాత ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకుంటారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం రోడ్డు మార్గాన మాజీ సీఎం కేసీఆర్ నల్గొండకు చేరుకుంటారు. చేరుకున్న వెంటనే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో ఇటు మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలతో కలిసి దాదాపు 150 మందితో కలిసి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారని తెలుస్తా ఉంది. అయితే సాయంత్రం దాదాపు 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో కేసీఆర్ ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇటు కృష్ణా జలాల నీటి నిర్వహణకి సంబంధించి గతంలో 10 ఏళ్ల పాటు తాము నీటి హక్కులను వదులుకోకుండా నిర్వహణ ప్రాజెక్టులన్నీ కూడా తమ హక్కులను కాపాడుకున్నామని, కానీ కాంగ్రెస్ వచ్చిన 2 నెలల్లోనే ఇటు కృష్ణా జలాల పైన నీటి హక్కులను వదులుకుందని దీనివల్ల ఇటు దక్షిణ తెలంగాణ మొత్తం కూడా ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి అయితే కాంగ్రెస్ నేతలపైన, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన ఇటు బీఆర్ఎస్ పదే ఆరోపణ చేస్తా ఉంది. అదేవిధంగా ఇదే అస్త్రాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పై దాదాపు యుద్ధం ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికిటు మంటలు రగులుతున్న పరిస్థితి కృష్ణా జలాల అంశంగా. ఇదే సమయంలో ఇటు నల్గొండ జిల్లాలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు, గతంలో 10 ఏళ్ల పాటు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా సుదీర్ఘకాలంగా పెండింగ్ ప్రాజెక్టులను ఎస్ఎల్బీసీ కావచ్చు, ఇతర డిండి కావచ్చు, అదేవిధంగా నక్కలగంట రిజర్వాయర్ ఇవన్నీ కూడా కనీసం పట్టించుకోలేదు. కాబట్టి తెలంగాణకి, ముఖ్యంగా దక్షిణ తెలంగాణకి, అదేవిధంగా నల్గొండ జిల్లాకి కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసింది. కాబట్టి కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాత జిల్లాకు అడుగు పెట్టాలని చెప్పి కూడా జిల్లాకు సంబంధించిన మంత్రులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇటు కేసీఆర్ వచ్చిన సమయంలోనే నల్లగొండ జిల్లా కేంద్రంలో గతంలో ఏదైతే కేసీఆర్ ప్రకటించారో ఎస్ఎల్బీసీ పైన కుర్చీ వేసుకొని కంప్లీట్ చేపిస్తా అని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ నల్లగొండ చౌరస్తాలో ఒక కుర్చీ వేసి ఉంచుతాం కేసీఆర్ అని చెప్పి కూడా మంత్రులు ప్రకటించారు. అంటే ఇటువైపు కేసీఆర్ సభ జరుగుతున్న సమయంలోనే నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరసనకి కార్యక్రమాలకు పిలిపించే పరిస్థితి నేపథ్యంలో కొంత ఇటు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఝాన్సీ రాణి. థాంక్యూ చంద్రశేఖర్.